ఇక్కడైతే చూడండి మేనల్లుడు మేనమామ ఇద్దరు కూడా కోడిగుడ్లు అయితే ఒలుచుకుంటున్నారనమాట. గుడ్లు ఒలుచుకుని తింటాకి వీళ్ళిద్దరూ రెడీ అయ్యారు. మార్నింగ్ అయితే ఇద్దరు కోడిగుడ్లు అయితే తింటారనమాట చెరొకటిని. ఇంకా వీళ్ళైతే వాళ్ళ మామయ్యని చూసి సంజుగాడు కూడా కోడిగుడ్డు చూడండి ఎంత నీట్గా అయితే ఒలుస్తున్నాడు. మేమైతే ఇలాగా డైలీ పొద్దున్నే రోజు కోడిగుడ్లు అయితే మేనమామ మేనల్లుడు కొట్టుకుంటా తిట్టుకుంటా అయితే తింటారండి. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలా కోడిగుడ్లు మార్నింగ్ అయితే మేనల్లుడు మేనమామ ఉంటే కనుక ఇలా తిట్టుకుని ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చెప్పండి. ఇక్కడ సంజుబాబు అయితే వాడు తినేసి బయటికి వెళ్ళిపోగానే ఇంకా వీడు తినడం ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఇంకా వాడైతే జాయిగా ఒలుచుకుంటూనే ఉన్నాడు. గుడ్డంతా ఒలిచాడు. గుడ్డంతా ఒలుచుకుని తినడానికి అయితే వీడు సిద్ధమవుతున్నాడు. ఆద్య కోడిగుడ్డు ఎలా ఒలుస్తున్నాడు అని ఆద్య అయితే చూస్తుందండి. ఇలా చూడండి ఎలా చూస్తుందో. ఏం ఒలుస్తున్నావు నాన్న అని అంటే కోడిగుడ్డు ఒలుస్తున్నాను అని చెప్తున్నాడు. వీడు మళ్ళీ వచ్చి అవుతే నేను తినేస్తాను గుడ్డవుతే ఇలా ఇచ్చి అనేసి గుడ్డవుతే లాగేసుకుంటున్నాడండి. అబ్బాయి తినకు అనేసి ఆడైతే ఏడుపు మొదలు పెట్టేశాడు అనమాట. ఇంకా పిల్లల్ని ఏడిపించడం అంటే కిరణ్కి బాగా సరదా అండి. వచ్చిన కానించి ఇంకా వీళ్ళిద్దరితోనూ ఆడతా పాడతానే ఉంటాడు. ఇంకా నేను చిరాకు పడాలి కానీ వాడైతే ఇసుకోడు. ఇంకా చిరాకు అంటూ ఏమీ రాదు. ఎన్ని తిట్టినా సరే ఇంకా చదివేసుకుంటాడు. ఇంకా పిల్లల విషయంలో అయితే కిరణ్కి కొంచెం ప్రేమ ఎక్కువే. గుడ్డవుతే చూడండి ఎలా తింటున్నాడు సంజుగాడు.